హెచ్ఎంపీవీ వైరస్ ఈ మధ్య కాలంలో ఏ నలుగురు కూర్చున్నా మాట్లాడుకుంటున్నారు. వైరస్ మళ్ళీ చైనా నుంచి వచ్చేస్తుందంట, భారత్లోకి వచ్చేసిందంట, ఆల్రెడీ ఇక తెలంగాణకు కూడా వచ్చేస్తుందంట అనేసి మాట్లాడుకుంటున్నారు. నిజంగా హెచ్ఎంపీవీ వైరస్ ఎంతవరకు డేంజర్, లేదంటే లేదు సేఫ్ జోన్లోనే ఉంటారా, వచ్చినప్పుడు మెడిసిన్స్ ప్రివెంటివ్ ఇట్లాంటివి పాటిస్తే సరిపోతుందా, ఇట్లాంటి అన్ని విషయాలను మనం అడుగుదాం. మనతో పాటు డాక్టర్ శిరీష ఉన్నారు, మాట్లాడిద్దాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఈ హెచ్ఎంపీవీ వైరస్ చైనా నుంచి వైరస్ వస్తుందంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు ఇక్కడ భారత్లో జనాలు భయపడిపోతున్నారు. సో నిజంగా కరోనా అంత డేంజర్ వైరస్ ఏనా ఇది? ఫస్ట్ థింగ్ హెచ్ఎంపీవీ అది న్యూ వైరస్ ఏం కాదు, ఆల్రెడీ ఉంది. అండ్ వైరస్ అనేవి నార్మల్ మ్యూటేషన్స్ జరుగుతూ ఉంటాయి జనరేషన్స్తో. ఆ మ్యూటేషన్స్లో సివియారిటీ ఆఫ్ వైరస్ ఇంకా బేబీస్ నార్మల్ హ్యూమన్ వాళ్ళు ఇమ్యూనిటీ బట్టి మనకు అది అటాక్ అవుతుందా లేదా అని డిపెండ్ అవుతుంది. ఆ మ్యూటేషన్స్లో వైరస్ స్ట్రాంగ్ అయినప్పుడు అవుట్ బ్రేక్స్ ఉంటాయి. ఇలా ఎదర్ ఇన్ ఇండియా ఎదర్ ఇన్ చైనా స్ప్రెడ్ విల్ బి దేర్, కంట్రీస్ మధ్యలో స్ప్రెడ్ అవుతుంది, అవుట్ బ్రేక్స్ ఉంటాయి. సో ఈ ఆల్రెడీ ఓల్డ్ వైరస్ ఇప్పుడు మ్యూటేషన్స్తో అవుట్ బ్రేక్ వస్తుంది అంతే. సో ఇస్ ఇట్ సివియర్ ఆర్ నాట్ ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇనిషియల్గా ఇప్పటివరకు వచ్చిన కేసెస్ మాత్రం అంత సివియర్ లేవు. కోవిడ్ అంత సివియారిటీ కాదు. ఇనిషియల్గా బేబీస్కి అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, దగ్గు జలుబు ఫీవర్, అక్కడి వరకు పర్లేదు, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ సరిపోతుంది. ఆయాసం మొదలైనప్పుడు డాక్టర్స్ని వెంటనే సంప్రదించాలి. ఓహో, ఈ వైరస్ తో శ్వాసకోశకు సంబంధించిన కొద్ది ప్రాబ్లమ్స్ కూడా ఉంటుందా? వైరస్ కొంచెం సివియారిటీ ఎక్కువగా ఉండి వాళ్ళు రోగ నిరోధక శక్తి గనక చాలా తక్కువగా ఉంటే వాళ్ళల్లో తొందరగా స్ప్రెడ్ అయ్యి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఎట్లా ఉంటాయి మేడం? 60 to 70% అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రిజాల్వ్ అవుతుంది. 10 to 20% సేమ్ లోపల లో రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చి ఆయాసం మొదలవుతుంది. దాంట్లో డిపెండ్స్ ఆన్ బేబీ ఇమ్యూనిటీ బట్టి అది సివియర్ అవుతుందా మైల్డ్గా ఆగిపోతుందా అనేది. బేబీ న్యూట్రిషన్ స్టేటస్ ఇప్పుడు పిల్లల్లో అయితే వాళ్ళ ఇమ్యూనిటీ బట్టి ఉంటుంది. వాళ్ళ న్యూట్రిషనల్ స్టేటస్ అంతా బాగానే ఉంది, వాళ్ళ ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంది అంటే దే కెన్ వాళ్ళు బయటికి రాగలుగుతారు. వాళ్ళు వీక్ ఉన్నారు, ఇమ్యూనిటీ పవర్ లో ఉంది అన్నప్పుడు ఇంకా సివియర్ అవుతుంది. అప్పుడు వాళ్ళు వెంటనే ఆయాసం మొదలవుతుంది అన్నప్పుడే డాక్టర్ని కలవాలి. అంటే ఇప్పటి వరకు చూసిన కేసెస్లోనైతే ఆల్మోస్ట్ ఆల్ బిఫోర్ 5 years లోపు పిల్లలకి ఎక్కువగా చూసాము నిర్ధారణ అయిన కేసుల్లో. నిజంగా పిల్లల వరకే పరిమితమా ఇది? పెద్దలకు వచ్చే ఛాన్సెస్ ఏం లేదా? పెద్దలకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎలా అంటే ఎందుకు పిల్లల్లో మోస్ట్లీ అంటే ఇనిషియల్ స్టేటస్ వాళ్ళకి ఇమ్యూనిటీ అంటే ఫస్ట్ టైం వాళ్ళు ఒక వైరస్ కి అటాక్ అవుతున్నారు. సో వాళ్ళకి ఆల్రెడీ యాంటీబాడీస్ ఫామ్ అయి ఉండవు. ఇప్పుడు వాళ్ళు ఒక వైరస్ కి ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ ఇమ్యూనిటీ ఇప్పుడు యాంటీబాడీస్ ఫామ్ అవ్వడం వల్ల less than 5 years ఎఫెక్ట్ అవుతారు. ఓల్డర్ ఏజ్ గ్రూప్ కూడా డయాబెటిక్ హైపర్టెన్సివ్ వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే మీరు మాస్క్ పెట్టుకున్నారు, నేను రాగానే కూడా అడుగుదాం అనుకున్నా. అంటే వైరస్ ప్రాణాంతకమా, లేదంటే ఈ వైరస్ గురించి హెచ్ఎంపీవీ వైరస్ గురించి తెలుసుకున్న తర్వాత మీరు మెయింటైన్ చేస్తున్నారా? మాకే కాదు మా వ్యూవర్స్కి కూడా కొన్ని విషయాలు సలహాలు సూచనలు అందించాలంటే హెచ్ఎంపీవీ వైరస్ గురించి ఏం చెప్తారు? ఈ మాస్క్ నాట్ స్పెసిఫిక్ అబౌట్ హెచ్ఎంపీవీ. ఇక్కడ మేము హాస్పిటల్లో వర్క్ చేస్తాం, మేము చాలా పేషెంట్స్కి ఎక్స్పోజ్ అవుతాము. మా నుంచి బేబీస్కి స్ప్రెడ్ అవ్వద్దు, వాళ్ళ నుంచి మాకు రాకూడదు అన్నప్పుడు మాస్క్ ఇస్ ప్రివెంటివ్. సో మాస్క్ కోవిడ్ టైం నుంచి వీఆర్ ఫాలోయింగ్ ఎర్లియర్ ఆల్సో లైక్ డ్యూరింగ్ కొన్ని ప్రొసీజర్స్ హాస్పిటల్లో చేసేటప్పుడు మాస్క్ యూస్ చేస్తారు. నిజంగా ఈ హెచ్ఎంపీవీ వైరస్ గురించి కొంత క్లుప్తంగా పబ్లిక్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? కొంత ఏమన్నా మీరు బోర్డులో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ విజువల్స్ చూపించడం కానీ, ఒక వైరస్ ఎట్లా స్ప్రెడ్డింగ్ ఉంటుంది, దానివల్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, దానికి ఇచ్చేటువంటి మీరు ట్రీట్మెంట్స్ కావచ్చు, ఎట్లా ఉంటాయి? ఫస్ట్ ఈ వైరస్ ఆల్రెడీ 60 years ముందు నుంచే ఉంది. ఇప్పుడు దాంట్లో మ్యూటేషన్స్ వల్ల వేరియేషన్స్తో అది అవుట్ బ్రేక్ వస్తుంది. ఫస్ట్ థింగ్ బేబీస్కి చిల్డ్రన్లో ఉండాల్సిన న్యూట్రిషన్, వాళ్ళ ఇమ్యూనిటీ. సో ఆల్రెడీ కొత్త వైరస్ వస్తుందని కాదు, బేబీస్కి నార్మల్గా కూడా వాళ్ళు ఫుడ్ అనేది ఇంపార్టెంట్. న్యూట్రిషన్ స్టేటస్ చాలా కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఆల్రెడీ ఇమ్యూనిటీ పవర్ బేబీస్లో ఉంటుంది. అది కాకుండా ఓవర్ క్రౌడింగ్, ఒకటే రూమ్లో చాలా మంది ఉండకూడదు, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. స్కూల్స్లో కూడా టీచర్స్ని ఎడ్యుకేట్ చేయాలి. ఓన్లీ 3 to 5 years స్కూల్ ఏజ్ గ్రూప్ కాబట్టి అక్కడ టీచర్స్ని ఎడ్యుకేట్ చేయాలి. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి. కాఫ్ చేసేటప్పుడు మెయిన్గా హ్యాండ్ యూజ్ చేయాలి, ఎల్బో పెట్టుకోవాలి. అలా ఉన్నప్పుడు స్ప్రెడ్ అవ్వదు, డ్రాప్లెట్స్ రూపంలో స్ప్రెడ్ అవుతుంది, డైరెక్ట్ కాంటాక్ట్. సో మనం కాఫ్ హ్యాండ్ పెట్టుకున్న మాస్క్ యూస్ చేసిన స్ప్రెడ్ ఛాన్సెస్ తగ్గుతాయి. ఆ తర్వాత ఒకవేళ అటాక్ అయిందన్నా కూడా మన ఇమ్యూనిటీ పవర్ స్ట్రాంగ్ గా ఉంది అంటే మనం సివియర్ గా వెళ్ళాం, ఓన్లీ స్టార్టింగ్ ఫేస్ లోనే ఉండి తగ్గిపోతుంది. సో మీరు చెప్పిన దాన్ని బట్టి ఎక్కువగా పిల్లల్లోనే స్ప్రెడ్ అవుతుంది. సో పిల్లల విషయంలో 8 to 9 hours ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు స్కూల్లో ఉంటారు కాబట్టి స్కూల్లో టీచర్లలో అవగాహన ఉండాలి. టీచర్లు కూడా అట్ ది సేమ్ టైం ఈ హెచ్ఎంపీవీ వైరస్ పట్ల పిల్లలకి చెప్పడం కావచ్చు, లేదంటే వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించి సో కొంత అవేర్నెస్ తెప్పియడం, కౌన్సిలింగ్ ఇవ్వడం, ఇట్లాంటివి చేయాలంటారా? ఏం చెప్తారు? నిజంగా ఎస్పెషల్లీ పిల్లలకే అటాక్ అవుతుంది కాబట్టి ఏం చెప్తారు? ఎట్లాంటి సజెషన్స్ ఇస్తారు స్కూల్ మేనేజ్మెంట్స్ కి కావచ్చు, అట్ ది సేమ్ టైం పేరెంట్స్ కి కావచ్చు? పేరెంట్స్
ఇంట్లో ఓవర్ క్రౌడింగ్ ఉండకూడదు. సో ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్కి వాళ్ళు తీసుకెళ్ళకూడదు. క్రౌడెడ్ ప్లేసెస్కి అసలు ఇప్పుడు అవాయిడ్ చేయడం బెటర్. తర్వాత స్కూల్లో టీచర్స్కి కౌన్సిల్ చేయాలి, వాళ్ళు గైడ్ చేయాలి పిల్లల్ని, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి, ఓవర్ క్రౌడింగ్ ఉండొద్దు, కాఫ్ చేసిన స్నీజ్ చేసిన హ్యాండ్ అడ్డంగా పెట్టుకోవాలి, మాస్క్ యూస్ చేయాలి, హ్యాండ్ కర్చీఫ్స్ యూస్ చేయాలి అని. హ్యాండ్ వాష్ చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. ఫుడ్ తీసుకున్న ప్రతిసారి హ్యాండ్ వాష్ చేసుకున్నాక వాళ్ళు ఫుడ్ తినాలి, బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఇంట్లో కొన్ని ఫ్యామిలీస్లో ఇప్పుడు చిన్న చిన్న ఫ్యామిలీస్ అయినప్పటికీ కూడా కొంత ఫ్యామిలీస్లో కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉంటారు, చాలా మంది పిల్లలు ఒక దగ్గర చేరి ఆడుకోవడం కావచ్చు, ఒకరు తినడం కావచ్చు, ఇట్లాంటివి చేస్తుంటారు. సో వీళ్ళల్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు ఏంటి, అట్లాంటి పేరెంట్స్కి కావచ్చు ఎట్లాంటి సజెషన్స్ ఇస్తారు? సో నిజంగా ఇంట్లో పిల్లకి జ్వరంతో స్టార్ట్ అయింది, కాస్త కాఫ్ కోల్డ్ రూపంలో కొన్ని డేస్ కంటిన్యూ అట్లాగే అవుతాయి, ఇంట్లో మెడిసిన్స్ యూజ్ చేయొచ్చా, లేదంటే డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటారా సిమ్టమ్స్ కనిపించగానే? ఎట్లా అంటారు, సిమ్టమ్ కనిపించగానే హెచ్ఎంపీవీ వైరస్ అని మనమే అనుకోవాలి, భయపడాల్సిన అవసరం ఉందంటారా ఏంటి, ఏం చెప్తారు? సిమ్టమ్స్ కనిపించగానే భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్ని వైరస్ ప్రజెంట్ అయ్యేది సేమ్ కాఫ్ కోల్డ్ ఫీవర్తోనే. జస్ట్ నార్మల్ బేబీ కాఫ్ కోల్డ్ ఫీవర్ వరకు వచ్చి అంత బేబీ సిక్ అవ్వట్లేదు, బాగానే ఫుడ్ తీసుకుంటున్నారు, వాటర్ బాగానే తీసుకుంటున్నారు అన్నప్పుడు భయపడనక్కర్లేదు. కానీ వాళ్ళు సిక్ అవుతున్నారు, ఫ్లూ ఏమి తీసుకోవట్లేదు అంటే డాక్టర్ని ఖచ్చితంగా బీట్ అవ్వాలి, ఎందుకంటే హైడ్రేషన్ స్టేటస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏ వైరస్లో కూడా. వైరస్కి స్పెసిఫిక్గా యాంటీ వైరస్ అంటూ ట్రీట్మెంట్ అంటూ ఏం అవసరం లేదు. వాళ్ళు సిమ్టమాటిక్గా వాళ్ళకి ఫ్లూయిడ్స్ ఇవ్వడము, ఫీవర్ వస్తే ఫీవర్కి మెడికేషన్, కాఫ్ కోల్డ్కి స్పెసిఫిక్ మెడికేషన్స్ ఇస్తే సరిపోతుంది, అది స్పాంటేనియస్గా రిజాల్వ్ అవుతుంది. అంతకు మించి క్రాస్ అవి వాళ్ళకి ఆయాసం రావడం అప్పుడు అన్నప్పుడు ఆక్సిజన్ థెరపీ అవన్నీ అవసరం పడుతుంది. 70% కేసుకి అదంతా అవసరం లేదు. సో కొంత వెదర్లో చేంజెస్ వచ్చినప్పుడు సో కాఫ్ కోల్డ్ ఫీవర్ అనేది క్వైట్ కామన్. నీలోఫర్ హాస్పిటల్స్లో ఇలాంటి కేసెస్ వస్తూ ఉంటాయి. సో ఈ డిసెంబర్ నుంచి జనవరి ఎండింగ్ వరకు కూడా చలి కొంత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి టైంలో ఎలాంటి కేసెస్ ఉన్నటువంటి చిన్నపిల్లలు ఎక్కువగా వస్తున్నారు, ఎలాంటి ట్రీట్మెంట్స్ కావాలని ఏంటి, ఎట్లుంది అసలు ట్రీట్మెంట్ విషయం? ఇప్పుడు మాత్రం సేమ్ ఈ కోల్డ్ వెదర్ వల్ల నిమోనియా కేసెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మాకు కూడా అడ్మిషన్స్లో మోస్ట్ ఆఫ్ ది టైం 50 to 60% నిమోనియా కేసెసే ఉన్నాయి. ఎందుకంటే కోల్డ్ వెదర్కి ఎక్స్పోజ్ అవ్వడం, కాఫ్ కోల్డ్, ఇంకా నార్మల్ ఆస్తమా పిల్లల్లో ఫ్లేర్ అప్ అవ్వడం ఈ వెదర్ వల్ల. సో మోస్ట్ ఆఫ్ ది టైం రెస్పీ కేసెస్ ఎక్కువ ఉన్నాయి మాకు ఇప్పుడు. సో ఇప్పుడు వస్తున్నటువంటి కేసెస్ ఆ వైరస్కి ఏం రిలేటెడ్ ఏం మిక్స్డ్ ఏం చేయట్లేదు కదా, అంటే మీన్స్ వాళ్ళకి సంబంధించి ఆ వైరస్ అనే ఒక అపోహ కానీ లేదంటే ప్రచారం కానీ వాళ్ళ పేరెంట్స్లో అట్లాంటివి కూర్చోబెట్టడం కానీ ఇట్లాంటివి ఏమైనా ఉందా, నార్మల్గా రెగ్యులర్ ట్రీట్మెంట్సే ఇస్తున్నారా, ఎట్లుంటుంది? సేమ్ ట్రీట్మెంట్, సేమ్ ఎనీ వైరస్ ట్రీట్మెంట్ విల్ బి సేమ్. ఓన్లీ స్పెసిఫిక్గా ఓన్లీ కోవిడ్ టైంలో అలా సివియారిటీ బట్టి తప్ప నార్మల్ అన్ని సివియర్ లేనప్పుడు సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది అన్నిటికీ. స్పెసిఫిక్గా ఆ వైరస్కి ట్రీట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో ఓవరాల్గా వైరస్ అంటేనే కొంత భయం పట్టే స్టేజ్కి మనకు కరోనా తీసుకుపోయింది. సో ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఇప్పుడు వరకు చూస్తున్న వాళ్ళు చిన్నపిల్లలు ఎక్కువ వస్తుంది. సో మిడిల్ ఏజ్ కానీ కొంత పెద్దవాళ్ళలో వస్తే ఎవరైనా కొంత భయపడే ఛాన్సెస్ చాలా వరకు తక్కువ ఉంటాయి. వస్తుంది పోతాం అన్నట్టు. కానీ చిన్నపిల్లల్లో వచ్చినప్పుడు కేరింగ్ అనేది ఇంకొంత ఎక్కువగా ఉంటుంది. ఆ కేరింగ్ విషయంలో యాజ్ ఎ డాక్టర్గా మీ సలహాలు ఏమి ఇస్తారు? సేమ్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. కోవిడ్ అంత సివియర్ లాస్ట్ వరకు మనం వెయిట్ చేయకుండా ముందు నుంచి జాగ్రత్తలు పడితే అంతవరకు రాదు. ఈ వైరస్ ఒక సివియారిటీ ఉన్నా కూడా మనం ముందు నుంచి జాగ్రత్తలు తీసుకుంటే అదంతా ఉండదు. సేమ్ చెప్పినట్టే ముందే స్టార్టింగ్ స్టేజ్లో అలా లేట్ చేస్తారు చాలామంది. ఆయాసం వచ్చి ఇంకా పెరిగే వరకు ఇంట్లోనే ఉంటారు. జస్ట్ ఆయాసం మొదలవుతుంది, కొంచెం స్పీడ్గా బ్రీతింగ్ తీసుకున్నప్పుడే డాక్టర్ని వచ్చి కన్సల్ట్ అయిపోవాలి. చాలామంది తగ్గిపోతుంది అని ఇంట్లోనే ఉంటారు. అలా కేర్లెస్గా ఉండొద్దు. ఫీవర్ కొంచెం హై గ్రేడ్ ఫీవర్ వచ్చినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఫుడ్ తినిపించాలి బాగా పిల్లలకి. మోస్ట్ ఆఫ్ ద టైం న్యూట్రిషన్ ఇక్కడ మన దగ్గర చాలా తక్కువ, అందరికీ వెయిట్ చాలా తక్కువ ఉంటారు. దానివల్ల కూడా ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. సో ఈ రెండు మెయింటైన్ చేసుకుంటే సివియర్ అవ్వకుండా ఇప్పుడిక్కడే ఎండ్ చేయొచ్చు మనం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. సో మొత్తానికైతే హెచ్ఎంపీవీ వైరస్ అనేది పెద్ద ప్రాణాంతకమైనటువంటి వైరస్ అయితే ఇప్పటి వరకు అయినటువంటి దాఖలాలు అయితే ఎక్కడ లేవు. సో మనం కూడా అదే చెప్తున్నాం. ఆ వైరస్ పట్ల అంటే నిజం చెప్పాలంటే ఏదైనా సరే ఎంతటి రోగ నిర్ధారణ అయినప్పటికీ భయం సగం చంపేస్తుంది. సో అట్లా భయపడకుండా హెచ్ఎంపీవీ వైరస్ అయినా లేదంటే ఫ్లూ లక్షణాలు ఎట్లాంటివి ఉన్నా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించడం చాలా వరకు బెటర్. ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసే వాళ్ళకి మాత్రం డాక్టర్స్ ఒక సజెషన్ ఇస్తున్నారు. వాళ్ళు ఇంటేక్ నీళ్లు కానీ లేదంటే ఫుడ్ కానీ చాలా ఫ్రీక్వెంట్గా మంచిగా ఎప్పుడున్నట్టే ఫీవర్ ఉన్నప్పటికీ తీసుకుంటుంటే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళకు కొంత బ్రీతింగ్ ప్రాబ్లం కానీ లేదంటే వాటర్ ఇంటేక్ అనేది చాలా తక్కువ తీసుకోవడము, ఫుడ్ తినకపోవడము ఇట్లాంటివి చేస్తే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు. పిల్లల్ని ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి తీసుకురావాలి.
చూసుకోవాలి, వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్ మేరకే మెడికేషన్స్ వాడాలి అన్న ఒక మంచి బెస్ట్ సజెషన్ అయితే డాక్టర్ చేస్తున్నారు. సో మొత్తానికైతే హెచ్ఎంపివి వైరస్ అనేది పెద్ద ప్రాణాంతకం కాకపోయినా కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి అన్న సూచనలు మాత్రం డాక్టర్ శిరీష చేస్తున్నారు. ఇది హెచ్ఎంపివి వైరస్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.